హాయిరా, మిడ్ వెస్ట్ అని చెప్పి ఒక కొత్త ఐపీఓ ఓపెన్ అయింది. ఏదో ఇంటిగ్రేటెడ్ మైనింగ్ కంపెనీ అట. అసలు ఈ మంచి ఐపీఓనా? నువ్వు అంటే ఇది ఒక మైనింగ్ కంపెనీ, ఇంటిగ్రేటెడ్ అని ఎందుకన్నారో చెప్తాను, జాగ్రత్త విను. వీళ్ళు భూమిలో నుంచి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అనే ఒక ప్రీమియం స్టోన్ తీస్తారు. దానిని అందమైన స్లాబ్స్ లా పాలిష్ చేసి 30కి పైగా దేశాలకి అమ్ముతారు అనమాట. A to Z మైనింగ్ నుంచి ఎక్స్పోర్ట్ వరకు, అంటే రా మెటీరియల్ నుంచి ఫైనల్ ఫినిష్ ప్రోడక్ట్, అది కూడా కస్టమర్ కి చేరే వరకు ప్రాసెస్ మొత్తం వీళ్ళే చేసుకుంటారు. కాబట్టి వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ మైనింగ్ కంపెనీ అన్నారు. గ్రెనైట్స్ కి సంబంధించి స్లాబ్స్ అండ్ టైల్స్ కంపెనీస్ చాలానే ఉన్నాయి కదా, మరి దీంట్లో స్పెషాలిటీ ఏముంది? 5 పాయింట్స్ లో చెప్పుకుంటే, ఫస్ట్ పాయింట్ డామినెన్స్. ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లో 64% మార్కెట్ షేర్ వీళ్ళదే. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి సూపర్ ప్రైసింగ్ పవర్ ఉంటుందన్నమాట. సెకండ్, కాస్ట్ సేవింగ్. గ్రానైట్ కటింగ్ కి కావాల్సిన డైమండ్ వైస్ అని చెప్పి అది కూడా వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటూ ఉంటారు. సో చాలా కాస్ట్ సేవ్ అవుతూ ఉంటుంది. థర్డ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 16కి పైగా ఆపరేషనల్ గ్రానైట్స్ ఉన్నాయి వీళ్ళకి, అదే మైన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఫోర్త్, మొత్తం 17 కంట్రీస్ లో వీళ్ళకి రీచ్ ఉన్నది. ఫిఫ్త్, ఫ్యూచర్ రెడీ. అంటే నేచురల్ గ్రానైట్ తోనే ఆగకుండా హై డిమాండ్ ఉన్న ఇంజనీర్ క్వాడ్స్ బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఓ, మన తెలుగు రాష్ట్రాల్లోనే మైనింగ్ చేస్తున్నారా? అలాగే ఐపీఓలో మన తెలుగు వాళ్ళకి ఏదైనా కోట ఇవ్వాలి కదా, ఎంప్లాయీ కోట లాగా. అయినా ఈ ఇంజనీర్ క్వేజ్ అంటే ఏంటి అసలు? అంటే నేచురల్ గా ఉన్న స్టోన్ ని ప్రాసెస్ చేసి థిన్ టైల్స్ లా ఎలా కట్ చేస్తుంటారో అలా కాకుండా ల్యాబ్ లో తయారు చేసిన కాంపోజిట్ తో సేమ్ అలాగే గ్రానైట్ లుక్ వచ్చేలా టైల్స్ తయారు చేస్తుంటారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ప్లైవుడ్ అనుకో, వుడ్ వేరేగా ప్లైవుడ్ వేరేగా. ప్లైవుడ్ తయారు చేసినప్పుడు కూడా వుడ్ తాలూకా మెటల్ తోనే తయారు చేస్తారు కదా, అలాగే నేచురల్ స్టోన్ కాకుండా ఇలా క్వాల్ స్టోన్ అనమాట. బాగుంది. అయితే బేసిక్ ఐపీ డీటెయిల్స్ చెప్పి. బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద ఉంటాయి చూడండి. 451 crores రైజ్ చేస్తున్నారు. అందులో 250 crores ఫ్రెష్ ఇష్యూ, 201 crores OFS. ఈ ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బుల్ని చాలా క్లియర్ గా గ్రోత్ కోసమే వాడుతున్నాం అని చెప్పంటారు. కొంత అప్పులు తీర్చడానికి, కొంత ప్లాంట్ తాలూకా ఎక్స్పాన్షన్ కి, ఈ క్వాడ్స్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్పాండ్ చేస్తా ఉంటారు. అండ్ ఇంకొంత ఏంటంటే గ్రీన్ ఇనిషియేటివ్స్ లైక్ సోలార్ పవర్, ఎలక్ట్రికల్ ట్రక్స్ అని ఇలాగా వీటి కోసం కూడా యూస్ చేస్తున్నాం అని చెప్పంటారు. సో దీనివల్ల వీళ్ళకి గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ మీద కూడా క్లియర్ విజన్ ఉన్నదనేది అర్థమవుతుంది. ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్స్ పరంగా చెప్పాలంటే రెవెన్యూ స్టడీగానే పెరుగుతున్నాయి. ప్రాఫిట్స్ పరంగా చెప్పాలంటే ఎక్సలెంట్ గ్రోత్. లాస్ట్ 3 years లో 2.5 times పెరిగాయి. మార్జిన్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ 17.8 నుంచి 27.4% పెరిగింది. అంటే కంపెనీ చాలా ఎఫిషియెంట్ గా తయారవుతున్నది. RONW లో మాట్లాడుకుంటే 21.1% గా ఉన్నది. ROCE లో మాట్లాడుకుంటే 18.8% గా ఉన్నది. రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? మరి రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పలేము, బట్ నెగిటివ్ సెగ్మెంట్స్ లో చెప్పాలంటే ఒకటి సిక్లికాలిటీ. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ స్లో డౌన్ వస్తే వీళ్ళ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ వస్తుంటుంది. రెండు, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్. ఇప్పటికీ రెవెన్యూలో 96% గ్రానైట్ నుంచే వస్తుంది. థర్డ్, ఫారెక్స్ రిస్క్. ఎక్కువగా ఎక్స్పోర్ట్ అది చేస్తుంటారు కాబట్టి ఎక్స్చేంజ్ రేట్ లో వచ్చే మార్పులు బట్టి వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి. వాల్యుయేషన్స్ బానే ఉన్నాయా లేదా ఓవర్ వాల్యూడా? వాల్యుయేషన్ పరంగా చెప్పాలంటే ఇక్కడ ఒకసారి టేబుల్ చూడు. గ్రాన్యూల్స్ ఇండియా 45 times లో ట్రేడ్ అవుతున్నారు. ఓలా ఇండస్ట్రీస్ 29. వాల్యుయేషన్ పరంగా లోవర్ మార్జిన్స్ అని ఇలాంటి వాళ్ళ మీద హై మార్జిన్స్ ఉండి హై గ్రోత్ ఉన్న ఈ కంపెనీ 27.5 to 28.9 times PE లో రావడం కొంచెం డీసెంట్ వాల్యుయేషన్స్ అని అంటున్నారు. ఫైనల్ గా అసలు ఏమంటారా? ఫ్రెండ్స్, డిస్క్లైమర్ చెప్తున్నాను, ఇదేంటి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం ఇస్తున్నాం. దీని ప్రోస్ లో చెప్పాలంటే మార్కెట్ లీడర్షిప్, ఎక్సలెంట్ ప్రాఫిట్ గ్రోత్, హై మార్జిన్స్ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్స్. కాన్స్ లో చెప్పాలంటే సిక్లికల్ ఇండస్ట్రీ అండ్ ప్రోడక్ట్ తాలూకా డిపెండెన్సీ ఎక్కువ ఉన్నది. సో ఇది నా పరంగా మాట్లాడాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్ లో లేదంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ లో ఇన్స్టమ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాటి మీద ఐడియా ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ కావాలంటే అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ లిస్టింగ్ గేమ్స్ పరంగా మాట్లాడాలి అంటే థర్డ్ డే మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి GMP ఎలా ఉన్నదో, ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూస్తూ ఉండండి. మా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా అప్డేట్ చేస్తాం. సో దాన్ని బట్టి లిస్టింగ్ గేమ్స్ కోసం చేసుకోవచ్చా లేదా అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే లిస్టింగ్ గేమ్స్ లేదు అంటే లాంగ్ టర్మ్ పరంగా, అంతేగాని షార్ట్ టర్మ్ పరంగా మాత్రం ఇలాంటి వాటి కోసం చూడండి. ఫ్రెండ్స్, మరిన్ని ఐపీఓ అనాలిసిస్ కోసం రూపాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.